హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువ అవ్వచ్చు, బట్ 100% మీకు ఇది హెల్ప్ అవుతుంది. వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే జాబ్ చేస్తూ బిజీగా ఉంటారో, సో తక్కువ టైం ఉంటుందో వాళ్ళు ఎలా వెయిట్ లాస్ అవ్వాలి, సో వాళ్ళు ఎందువల్ల ఓవర్ వెయిట్ అవుతున్నారు, ఈ రీజన్స్ తెలుసుకొని సో దీనికి సొల్యూషన్ కూడా నేను లాస్ట్ లో చెప్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. నేనైతే 5 మేజర్ రీజన్స్ అబ్జర్వ్ చేశాను. ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ వెయిట్ లాస్ అవ్వాలి అని ఎన్ని ట్రై చేసినా వెయిట్ లాస్ అవ్వలేకపోతున్నారు. సో ఈ 5 రీజన్స్ వల్ల మీరు వెయిట్ లాస్ అవ్వలేకపోతున్నారు. నేను ఇప్పుడు చెప్పబోయే ఈ 5 రీజన్స్ లో మీకు కూడా ఏదైనా ఒక రీజన్ ఉన్నట్లయితే డెఫినెట్ గా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో నాకు కూడా ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలానే ఈ వీడియో కూడా ఎక్కువ ప్రమోట్ అవుతుంది. సో మీలాంటి వాళ్ళకి ఎక్కువ మందికి ఇది ఇంకా హెల్ప్ అవుతుంది. నెంబర్ 1 రీజన్ ఏంటి అంటే లిమిటెడ్ టైం ఫర్ ఎక్సర్సైజ్. సో చాలా మంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ జిమ్ లో జాయిన్ అవుతారు, జిమ్ ఫీజ్ పే చేస్తారు, బట్ 2 రోజులు 3 రోజులు మహా అంటే ఒక 1 మంత్ 2 మంత్స్. ఎందువల్ల ప్రాపర్ గా వర్కౌట్ చేయలేకపోతున్నారు అంటే సో ల్యాక్ ఆఫ్ టైం. ఖచ్చితంగా జిమ్ లో ఒక 2 అవర్స్ అన్న మినిమం వర్కౌట్ చేయండి, సో వెయిట్ లాస్ అనేది అచీవ్ చేయలేరు. అండ్ దాంతో పాటు డైట్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మీరు ఫెయిల్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ టైం. ఎస్పెషల్లీ లేడీస్ అయితే అటు వర్క్ ని ఇటు ఫ్యామిలీని రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మధ్య మధ్యలో వచ్చే ఫంక్షన్స్ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా రీజన్స్ ఉంటాయి. లేడీస్ కి మాత్రం చాలా డిఫికల్ట్ జిమ్ కి వెళ్ళి వర్కౌట్ చేయడం అన్నది. సెకండ్ రీజన్ ఏంటి అంటే పూర్ డైటరీ చాయిసెస్. ఇక్కడ మనం గమనించినట్లయితే మీకున్న బిజీ షెడ్యూల్ వల్ల సో చాలా ఫాస్ట్ గా అయిపోయే రెసిపీస్ మీరు ఆల్మోస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకొంతమంది అయితే స్కిప్పింగ్ మీల్స్ అంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం కానివ్వండి, లంచ్ స్కిప్ చేయడం కానివ్వండి, డిన్నర్ అట్లా ఈ స్కిప్ చేసేయడము, ఆ ప్లేస్ లో ఎక్కువ క్యాలరీస్ ఉన్నటువంటి స్నాక్ ఐటమ్స్ కానివ్వండి ఇవి తీసుకోవడము. అండ్ మీకు మీటింగ్ టైంలో కానివ్వండి లేదా వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు కానివ్వండి ఈ కార్బోనేటెడ్ బెవరేజెస్ లైక్ కాఫీ, టీ, ఇంకేదైనా సాఫ్ట్ డ్రింక్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవడము. అంటే ఆల్మోస్ట్ అందరు తీసుకుంటుంటారు ఆఫీస్ లో, సో మీరు కూడా ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ విధంగా లో న్యూట్రిషన్ అండ్ హై క్యాలరీస్ ఉన్న ఫుడ్ తీసుకోవడం కూడా ఒక ప్రైమరీ రీజన్. అండ్ థర్డ్ రీజన్ ల్యాక్ ఆఫ్ స్లీప్. ఎప్పుడైతే ఇన్అడిక్వేట్ స్లీప్ అన్నది ఉంటుందో సో స్లీప్ తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా హార్మోన్స్ అనేవి డిస్టర్బ్ అవుతాయి. అందులో కొన్ని హార్మోన్స్ హంగర్ అండ్ ఎపటైట్ ని రెగ్యులేట్ చేసేవి కూడా ఉండడం వల్ల మీకు క్రేవింగ్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడము, ఆ ప్లేస్ లో అన్హెల్తీ ఫుడ్స్ తీసుకోవడము, అలానే ఓవర్ ఈటింగ్, ఎమోషనల్ ఈటింగ్ అంటే ఏదన్నా టాపిక్ గురించి డిస్కస్ చేస్తూ ఏదో తింటూ ఉండడం, అంటే ఎంత క్వాంటిటీ తింటున్నామో ఐడియా లేకుండా తినేస్తూ ఉండడము, ఏదన్నా ఆలోచిస్తున్నా అట్లా ఓవర్ ఈటింగ్ అన్న చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అండ్ ఇదే మనకి 4th రీజన్ స్ట్రెస్ అండ్ ఓవర్ ఈటింగ్. ఎప్పుడైతే హై స్ట్రెస్ ఉంటుందో ఈ స్ట్రెస్ రెగ్యులేటెడ్ హార్మోన్స్ కూడా సరిగ్గా వర్క్ అవ్వవు. సో దాని వల్ల ఏమవుతుంది అంటే ఎమోషనల్ ఈటింగ్ కానివ్వండి, ఎప్పుడైతే స్ట్రెస్ అన్నది ఇంక్రీజ్ అవుతుందో ఆటోమేటిక్ గా ఫ్యాట్ అన్నది ఎక్కువగా అక్యుములేట్ అవుతూ ఉంటుంది. దీని వల్ల ఆటోమేటిక్ గా హై క్యాలరీస్ ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవాలని మీకు క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి. సో ఇది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ రీజన్. అండ్ లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ 5th రీజన్ ఏంటి అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్. ఎక్కువ మంది జాబ్స్ చూసినట్లయితే ప్రొలాంగ్డ్ సిట్టింగ్ పొజిషన్స్ అంటే ఎక్కువసేపు కూర్చొని లైక్ సాఫ్ట్వేర్ కానివ్వండి, ఇంకేదన్నా రిసెప్షనిస్ట్ కానివ్వండి, ఆల్మోస్ట్ ఇప్పుడు ఎక్కువ కూర్చొని చేసే జాబ్సే ఉంటున్నాయి. సో ఎప్పుడైతే ఎక్కువగా కూర్చుంటున్నామో ఫిజికల్ యాక్టివిటీ అనేది డౌన్ అయిపోతూ ఉంటుంది. సో దీని వల్ల ఏమవుతుంది అంటే మీ మెటబాలిజం కూడా డౌన్ అయిపోతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఫిజికల్ యాక్టివిటీ డౌన్ అయిపోతుందో ఆటోమేటిక్ గా మెటబాలిజం డౌన్ అయిపోతుంది. ఎప్పుడైతే మెటబాలిజం డౌన్ అయిపోతుందో ఆటోమేటిక్ గా మీకు ఇంటర్నల్ గా బర్న్ అయ్యే క్యాలరీస్ కూడా తగ్గిపోతుంటాయి. సో దీని వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే మెటబాలిజం డౌన్ అవుతుందో ఆటోమేటిక్ గా వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటాం. సో దీని వల్లనే ఎక్కువ వర్కింగ్ ప్రొఫెషనల్స్ వెయిట్ అనేది గెయిన్ అవుతున్నారు. సో ఎప్పుడైతే ఇది ఎక్కువ రిపీట్ అవ్వడం వల్ల సో మెటబాలిక్ డిజార్డర్స్ లైక్ టైప్ 2 డయాబెటీస్ కానివ్వండి అండ్ థైరాయిడ్ కానివ్వండి ఇవి రావడానికి బేసిక్ రీజన్ ఏంటి అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్. ఫైనల్ గా ఇప్పుడు సొల్యూషన్ విషయానికి వస్తే సో ఎక్కువ మంది అనుకునేది ఏంటంటే జిమ్ మెంబర్షిప్ తీసుకొని ఒక 2-3 అవర్స్ జిమ్ చేసేద్దాం, తర్వాత లేదంటే యూట్యూబ్ లో చూపించే ఆ డైట్ ఈ డైట్ చేసేద్దాం అని అనుకుంటారు. బట్ ఇది 100% మీకైతే పాసిబుల్ అవ్వదు. ఇప్పటి వరకు 500+ క్లయింట్స్ నేను ఈ డైట్ అనేది చెప్పడం జరిగింది. సో ఇవి ఏదైతే నేను చెప్తున్నానో ఈ జిమ్ కి వెళ్ళడం కానివ్వండి, యూట్యూబ్ డైట్స్ అన్నవి ఇది 100% పాసిబుల్ అవ్వదు. సో మీకు కావాల్సింది ఏంటి అంటే లెస్ టైం మోర్ రిజల్ట్.
తక్కువ టైంలో మీకు ఎక్కువ రిజల్ట్ కావాలి. అఫ్ కోర్స్ వర్కౌట్స్ అన్న ఇంపార్టెంట్, బట్ మీరు ఇంట్లో ఉంటూనే తక్కువ టైంలో బేసిక్ మూవ్స్ చేసుకొని కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు. బట్ మీరు లో క్యాలరీ ఫుడ్, సో న్యూట్రిషియస్ ఫుడ్, లో క్యాలరీ ఫుడ్ మీరు ఎప్పుడైతే తీసుకుంటారో సో మీరు 100% మంచి వెయిట్ లాస్ రిజల్ట్స్ తీసుకోవచ్చు. నార్మల్ గా ఐడియా ఉంటుంది. సో న్యూట్రిషియస్ బ్రేక్ఫాస్ట్ లో జస్ట్ 250 క్యాలరీస్ లో మీ బ్రేక్ఫాస్ట్ అన్నది కంప్లీట్ అయిపోతుంది. అలానే డిన్నర్ కూడా. సో మనకి టీ రీప్లేస్మెంట్ డ్రింక్ కూడా ఉంటుంది. సో దీనివల్ల జస్ట్ బిలో 4 క్యాలరీస్ లోనే మీకు రిఫ్రెషింగ్ డ్రింక్ కూడా కంప్లీట్ అయిపోతుంది. నార్మల్ గా టీ తీసుకుంటే మనకి ఎంత చిన్న కప్ తీసుకున్నా ఒక 150 క్యాలరీస్ అన్నా ఉంటాయి. ఇక్కడ మీరు వర్క్ చేయాల్సింది లో క్యాలరీ అండ్ హై న్యూట్రిషియస్ ఫుడ్ మీద, అండ్ మీ మెటబాలిజం ని ఇంక్రీజ్ చేసుకోవాలి. ఎప్పుడైతే మెటబాలిజం హైలో ఉంటుందో సో మీరు ఒకవేళ ఎక్కువ క్యాలరీస్ ఫుడ్ తీసుకున్నా మీరు ఓవర్ వెయిట్ అయితే అవ్వరు. అండ్ మనకి న్యూట్రిషియస్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం వల్ల 18 ఎసెన్షియల్ వైటమిన్స్ అండ్ మినరల్స్ అండ్ అలానే 9 డిఫరెంట్ ఫ్లేవర్స్ తో మీకు బోర్ అనిపించకుండా మీరు హ్యాపీగా కంటిన్యూ చేయొచ్చు. అండ్ అలానే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, హై క్వాలిటీ ప్రోటీన్. ఈ హై క్వాలిటీ ప్రోటీన్ తీసుకుంటే మజిల్ అన్నది గెయిన్ అవుతుంది, ఫ్యాట్ అనేది లాస్ అవుతుంది. సో ఎప్పుడైతే మనకి మజిల్ గెయిన్ అవుతుందో ఆటోమేటిక్ గా ఫ్యాట్ అనేది లాస్ అవుతుంది. చూడడానికి స్లిమ్ గా కనిపిస్తారు, బట్ స్ట్రాంగ్ గా ఉంటారు. సో 100% వర్కింగ్ ప్రొఫెషనల్స్ కి మిస్ అయ్యేది ప్రోటీన్ ఫుడ్ మాత్రమే. సో దీన్ని యాడ్ చేసుకుంటే మీకు 100% బ్యూటిఫుల్ రిజల్ట్స్ మీరు తీసుకోవచ్చు. సో ఈ న్యూట్రిషియస్ ఫుడ్ మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు, ఏ కోచ్ నైనా కన్సల్ట్ అవ్వచ్చు. ఎవరన్నా నన్ను కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే నా నుండి వచ్చే బెనిఫిట్స్ చెప్తాను. ఐఎమ్ ఏ సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్. నా నుండి అయితే డైరెక్ట్ గా మీకు కంపెనీ నుండి విత్ బార్ కోడ్ మీ నేమ్ మీద బిల్ తో ఒరిజినల్ ప్రోడక్ట్స్ నాకు మనీ సెండ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేను మీకు కస్టమర్ ఐడి క్రియేట్ చేసిస్తాను, మీరే ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, 30 days మనీ బ్యాక్ గ్యారంటీ కూడా ఉంటుంది. ఇన్ కేస్ మీకు రిజల్ట్ రాకపోతే 30 days తో మీరు ఎంటీ బాటిల్స్ మీరు రిటర్న్ చేసినా మీ ఫుల్ అమౌంట్ అనేది రీఫండ్ వస్తుంది. అండ్ నేను లాట్ ఆఫ్ రీసెర్చ్ చేశాను, నాకు 500+ వర్కింగ్ ప్రొఫెషనల్స్ క్లయింట్స్ ఉన్నారు. సో అందరికీ మంచి రిజల్ట్స్ వచ్చాయి. సో నార్మల్ గా మీకున్న డ్రాబ్యాక్స్ నాకైతే ఐడియా ఉంది. సో మీరు ఎక్కువ టైం పెట్టలేరు, తక్కువ టైం మీరు స్పెండ్ చేయగలరు. ఇట్లాగా కొన్ని మీ మెటబాలిజం డౌన్ లో ఉంటుంది, ఫస్ట్ మెటబాలిజం బూస్ట్ చేసుకోవాలి. ఇట్లా నాకైతే ఐడియా ఉంది కాబట్టి మీకు 100% నేను గైడెన్స్ ఇవ్వగలను. ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్ కి మీరు వాట్సాప్ చేయొచ్చు. ఎవరైతే సీరియస్ పీపుల్ ఉన్నారో మీరు మాత్రమే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.